దివ్యశక్తి ఉన్న ప్రతి దాన్ని క్షేత్రం అంటాం, ఎందుకంటే ప్రతి క్షేత్రంలో ఒక దైవశక్తి ఉంటుంది కాబట్టి. కానీ అన్ని క్షేత్రాల్లో కన్నా ఈ ఒక్క క్షేత్రంని ఎందుకు ఇంత పవిత్రంగా చూస్తారు? అదే కాశీ విశ్వనాథుడి దేవాలయం. కానీ కాశీ విశ్వనాథ్ అంటే అది ఒక దేవాలయం మాత్రమే కాదు, ఈ లోకంలో ఉండే బ్రహ్మాండ రహస్యం కూడా. ఈ నగరంలో ప్రతి గిల్లి, ప్రతి గోపురం, ప్రతి నది తీరం ఒక స్టోరీ చెప్తుంది. అది కాలంకి మించిన స్థలం. కాలం మారిన ప్రతిసారి వస్తువుని కూడా మార్చింది, కానీ కాశీని మార్చలేకపోయింది. ఈసారి ఈ వీడియోలో కాశీ విశ్వనాథ్ టెంపుల్లో ఉన్న సీక్రెట్ మ్యాజికల్ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ఇంకా సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ గ్రిడ్ పొజిషన్ ని ఎందుకు కీ లొకేషన్ గా సెట్ చేశారు అండ్ హ్యూమన్ కాన్షియస్నెస్ తోని ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకుందాం. వారణాసి అనేది ప్రపంచంలో మొదటి పురాతనమైన సిటీ అని సైంటిస్టులు కూడా ఒప్పుకున్నారు. ఇంకా హిస్టోరియన్స్ అట్లీస్ట్ 3000 ఇయర్స్ నుండి ఈ సిటీ ఉందని చెప్పారు. కానీ శాసనాల గ్రంథంలో ఏముందంటే ఈ స్థలంని కాలతీతం అని పిలుస్తారంట. సాంస్క్రిట్ వర్డ్స్ లో దీనికి అర్థం కాల అంటే టైం, తీతం అంటే దాటిపోయిందని. దీనికి అర్థమే టైం ని దాటిపోయిన స్థలం. అది ఎందుకంటే కాశీ విశ్వనాథ్ టెంపుల్ అర్త్ మ్యాగ్నెటిక్ గ్రిడ్ లో ఒక యూనిక్ పాయింట్ లో ఉంటుంది. రీసెర్చర్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే గంగా నది టెంపుల్ అలైన్మెంట్స్ అండ్ డైరెక్షన్ అన్ని పర్ఫెక్ట్ ఎనర్జీ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు. ఇది ఏదో ర్యాండమ్ గా మాత్రం అనుకోకండి. ఏన్షియంట్ రిషిస్ ఈ స్థలంని సెలెక్ట్ చేశారు బికాస్ ఇక్కడ ప్రాణశక్తి చాలా ఇంటెన్స్ గా ఉంటుందంట. రీసెంట్ జియోగ్రఫికల్ స్టడీస్ ప్రకారం కాశీలో అండర్ గ్రౌండ్ మ్యాగ్నెటిక్ మినరల్స్ కాన్సన్ట్రేషన్ హైగా ఉందంట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యూమన్ బ్రెయిన్ వేవ్స్ తోని ఇంటరాక్ట్ అవుతుందని కొందరు రీసెర్చర్స్ చెప్పారు. ఆ విషయం తెలియక ఏన్షియంట్ యోగి కాశీలో ధ్యానం చేస్తే ఎన్లైట్మెంట్ త్వరగా వస్తుందని చెప్పారు. ఎందుకంటే ఈ ఎనర్జీ లైన్స్, లే లైన్స్ ప్రపంచంలో కొన్ని టెంపుల్స్ ని కనెక్ట్ చేస్తాయంట. ఈజిప్ట్ లో పిరమిడ్స్, స్టోనేజ్ లో ఎనర్జీ సర్కిల్, హిమాలయస్ లో కైలాస పర్వతం. సేమ్ లే లైన్ లో కాశీ విశ్వనాథ్ కూడా ఉంటుందని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. విశ్వనాథ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ లో కూడా ఈ రహస్యం చాలా డీప్ గా దాగుంది. టెంపుల్ లేఅవుట్ లో శివలింగం నార్త్ ఫేసింగ్ గా ఉంటుంది అండ్ మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. అది సన్ ఎనర్జీని డైరెక్ట్లీ అబ్జర్వ్ చేయడానికి. మార్నింగ్ లో ఫస్ట్ సన్ లైట్ శివలింగం మీద పడుతుంది. ఎప్పుడైతే ఆ లైట్ లింగం పైన పడుతుందో అప్పుడు అక్కడ అది మ్యాగ్నెటిక్ యాక్టివేషన్ పాయింట్ లాగా పనిచేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గుడిలో అడుగుపడగానే ఒక కామ్నెస్, ఒక లైట్నెస్ కనిపిస్తుంది. అది జస్ట్ ఎమోషన్ కాదు. సైంటిఫికలీ ఈ స్థలంలో అర్త్ రెసొనెన్స్ ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్ ఉంది. అంటే మనుషుల బ్రెయిన్ ఆల్ఫా వేవ్స్ తో సింక్ అవుతుంది అనమాట. ఇంకా ధ్యానం, జపం లేదా భక్తి ఇక్కడ చేస్తే మన హార్ట్ చాలా ఫాస్ట్ గా పీస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. గంగా నది ఇంకా గుడికి ఒక వైటల్ కనెక్షన్ ఉంది. శివకాశిలో ఉండడం అనే దానికి అర్థం లైఫ్ అండ్ డెత్ రెండింటి మధ్య స్థిరమైన ఎనర్జీ పాయింట్ ఉందని. భక్తులు నమ్మేదాని ప్రకారం కాశీలో మరణించిన వాళ్ళు మోక్ష పొందుతారని. సైన్స్ యాంగిల్లో చూస్తే కాశీలో క్రిమిషన్ ఏరియా దగ్గర ఎయిర్లో నెగిటివ్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. అది బ్రెయిన్లో కామ్నెస్ అండ్ పీస్ఫుల్ని ట్రిగర్ చేస్తుంది. సో మోక్ష అంటే కేవలం స్పిరిచువల్ కాదు, మెంటల్ రిలీజ్, ఎనర్జీ బ్యాలెన్స్ అని కూడా చెప్పొచ్చు. టెంపుల్లో అఖండ దీపం సెంచరీస్ నుండి కంటిన్యూస్గా వెలుగుతుంది. అది సింబల్ మాత్రమే కాదు, హైడ్రోకార్బన్ వేపర్స్ అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వల్ల అది స్టేబుల్గా వెళ్తుందని సైంటిస్ట్ స్టడీ చేశారు. కానీ నమ్మకం వల్ల అది కాలజ్ఞానంలో ఉన్న జ్యోతి, ఇంటర్నల్ కాన్షియస్నెస్ సింబల్ అని. ఇది కాశీ విశ్వనాథ్ ఒక టైం డిఫైనింగ్ ఎనర్జీకి ప్రూఫ్ లాగా ఉంటుంది. అంతేకాదు గంగా ఫ్లో ప్యాటర్న్, టెంపుల్ వైబ్రేషన్స్ అండ్ హ్యూమన్ చాంటింగ్ ఫ్రీక్వెన్సీస్ కలిసినప్పుడు ఒక రెసొనెన్స్ క్రియేట్ అవుతుంది. దట్స్ వై కాశీలో టైం స్లోగా నడుస్తుంది ప్రూవ్ కూడా అయింది. సో కాశీ విశ్వనాథ్ మిషన్ని చూస్తే అది దేవాలయం మాత్రమే కాదు, ఒక లివింగ్ ఎనర్జీ గ్రిడ్ అని చెప్పొచ్చు. ఏన్షియంట్ రిషిస్ డిజైన్ చేసిన ఎనర్జీ సిస్టమ్ ఇది. అంతేకాదు ఇక్కడ మహాశివుడు కాన్షియస్నెస్ కి రీప్రజెంట్ చేస్తారు, ఇంకా గంగామాత ఫ్లో ఆఫ్ లైఫ్ కి రీప్రజెంట్ చేస్తారు. అండ్ కాశీ అనేది రెండింటికి ఉన్న సంబంధం చెప్తుంది. ఈ రహస్యం మనకి ఏం చెప్తుందంటే మోక్ష అనేది డెత్ తర్వాత కాదు, అది మనం ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన పీస్ స్టేట్. కాశీ విశ్వనాథ్ టెంపుల్లో సీక్రెట్ అంటే ఆదిశక్తి, సైన్స్ మరియు సోల్ కలిసిన రహస్యం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा.